రేపే బుధవారం, అలానే పంచమి కూడా. రేపు బుధవారం పంచమి రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి గణపతి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. బుధవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. బుధవారం రోజున పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారానికి అద్భుతమైన ఫలితం వస్తుంది. బుధవారం అలానే పంచమి తిథి కూడా. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం. ఇలాంటి పంచమి తిథి బుధవారంతో కలిసి రావటం విశేషం అని చెప్పుకోవచ్చు. మరి ఈ పంచమి తిథి బుధవారం రోజున మనం పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలి, ఈ పరిహారం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే రేపు పంచమి అలానే బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం. గణపతి హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప దైవంగా పూజిస్తూ ఉంటాము. గణపతిని ముందుగా పూజించనిదే ఏ శుభకార్యమో జరిపించము. మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి పూజలో, ప్రతి వ్రతంలోనూ, ప్రతి నోములోనూ ముందుగా గణపతిని పూజించటం ఆనవాయితీ. ఒకవేళ గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ లేని పక్షంలో గణపతిని పసుపుతోనైనా తయారు చేసి తరువాత గణపతిని తమలపాకులో పెట్టి పూజించటం ఆనవాయితీ. అలాంటిది ముందుగా గణపతిని ఒకవేళ పూజించకుండా ఏవైనా కార్యాలు తలపెట్టినా అందులో అపజయం కలుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. పురాణాల్లో కూడా అదే ఉంది. కాబట్టి ముందుగా ప్రతి పనుల్లోనూ, ప్రతి శుభకార్యంలో, ప్రతి కార్యాలలోనూ ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము. అయితే మరి గణపతిని పూజించటం మనం ముందు ఆచారాల ప్రకారం మన ఆనవాయితీ. అయితే అలాంటి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రతి మంగళ అలానే బుధవారం రోజుల్లో గణపతిని ఎర్రని పుష్పాలు అంటే గణపతికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తూ ఉంటాము. గణపతికి ఎర్రని మందారం పూలు అన్నా, గన్నేరు పూలు అన్నా చాలా ఇష్టం. వీటితో గణపతిని పూజించి ఉండ్రాళ్ళు కానీ మోదకలు కానీ నైవేద్యంగా సమర్పిస్తే గణపతి ఎంతో సంతోషిస్తారు. ఇక మన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు. అంతేకాదు పిల్లలకి మంచి బుద్ధి, బలం, విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు. గణపతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, బుద్ధికి, బలానికి ఎప్పుడూ కూడా లోటు రాదు. అలానే సిరి సంపదలకి, ధనధాన్యాలకి లోటు రాదు. మరి ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం. బుధవారం రోజున అంటే రేపు పంచమితో కలిసి వస్తున్న బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలు, గులాబీ పూలు, అలానే ఎర్రని గన్నేరు పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజించాలి. గరికను మాలగా సమర్పించాలి. గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం. గరిక, గన్నేరు పూలు వినాయకుడికి ఎంతో ప్రీతికరం. అందుకే గరికను వినాయకునికి సమర్పించటం వల్ల మన పనుల్లో ఆటంకాలు, దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు మనకు గ్రహ దోషాలు ఉన్న వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము. మరి రేపు బుధవారం పంచమి తిథి రోజున గణపతిని ఎలా పూజించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అంతేకాదు నిర్విఘ్నంగా పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి కావాలి అన్న గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే. అలాంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే రేపు పంచమి తిథి బుధవారం రోజున స్నానం ఆచరించిన తరువాత పసుపు రంగు దుస్తులను ధరించుకోవాలి. పసుపు రంగు దుస్తులు లేకపోతే గనక ఆరెంజ్ కలర్ రంగులో ఉండే దుస్తులనైనా ధరించవచ్చు. తరువాత పూజగదిని శుభ్రం చేయాలి. పూజగదిని శుభ్రం చేయకపోయినా మీ పూజగదిలో ఉండే గణపతి విగ్రహాన్ని శుభ్రం చేయాలి. విగ్రహం ఉంటే అభిషేకం చేయాలి. లేదా ఫోటో ఉంటే గనక తడి అంటే క్లాతుతో తుడిచి గంధం, అష్టదళ గంధాన్ని సమర్పించాలి. అంతేకాదు గంధంతో పాటు కుంకుమను కూడా సమర్పించాలి. తరువాత గరిక, గన్నేరు పూలు, మందారం పువ్వులను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ 108 సార్లు ఓం గం గణేశాయ నమః అనుకుంటూ మనస్సులో తలచుకోవాలి. అలా కాకపోతే అన్నిసార్లు తలుచుకోవటం వీలు లేకపోతే గనక
5 సార్లు లేదా 11 సార్లు 9 సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని జపించాలి. అంటే ఓం గం గణేశాయ నమః అంటూ చదువుకోవాలి. అది కూడా భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో చదువుకోవాలి. అప్పుడు గణపతి మీ కోరికలను తప్పకుండా తీరుస్తాడు, మీ సమస్యలను తప్పకుండా తొలగిస్తాడు, సకల ఐశ్వర్యాలను కలిగింపజేస్తాడు. మర్చిపోకుండా రేపు బుధవారం ఈ పని చేశాక ఈ పరిహారాన్ని చేయండి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పచ్చకర్పూరం అద్భుత సువాసనను కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తుంది. పచ్చకర్పూరం అంటే శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎంతో అయినటువంటిదిగా నిరూపించబడినటువంటిది. పచ్చకర్పూరం యొక్క సువాసనను పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తులు అనేవి మనకు మంచిగా పనిచేస్తాయి. అంటే శ్వాస మంచిగా ఆడుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలానే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, గణపతికి చాలా ఇష్టం. పచ్చకర్పూరం యొక్క సువాసన ఏ ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు. చెడు గాలి, దుష్టశక్తుల ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. పచ్చకర్పూరాన్ని ప్రతినిత్యము పూజ గదిలో లక్ష్మీదేవి, అలానే గణపతి, అలానే విష్ణుమూర్తి ఫోటో ముందు ఉంచితే గనక అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు, కష్టాలు, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు రావు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అలాంటి ఇండ్లు ఎప్పుడూ కూడా నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణంతో కూడుకొని ఉంటుంది. ఇక అదేవిధంగా పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తికి సమర్పించిన, కర్పూర హారతిని సమర్పించిన, వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరాన్ని సమర్పించిన, ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పుతో పాటు చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లును తుడిచిన ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన పచ్చకర్పూరంతో రేపు బుధవారం అలానే పంచమి తిథి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీ కుబేరుల స్థానంతో పాటు గణపతి యొక్క అధిష్టాన స్థానంగా చెప్పుకోబడుతుంది. అందుకే శాస్త్ర ప్రకారం, అలానే ఇంటి యొక్క వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్యం దిక్కు అనేది చాలా పవిత్రతతో కూడి ఉంటుంది అని పరిగణిస్తున్నారు పండితులు. అందుకే ఈశాన్యం దిక్కున మనం ఎక్కువగా శుభకరమైన వస్తువులను పెడుతూ ఉంటాము. ఈశాన్యం దిక్కున కలబంద మొక్కని పెంచితే గనక అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ధనధాన్యాలకి లోటు అనేది అసలు రానే రాదు. ఈశాన్యం దిక్కున చిన్న గణపతి, మట్టితో తయారు చేసిన గణపతి కావచ్చు, పాదరసం గణపతి కావచ్చు, స్ఫటిక గణపతి కావచ్చు, లేదా ఏదైనా చెక్క గణపతిని కావచ్చు, మీరు ఈశాన్యం దిక్కున పెట్టి పూజిస్తే గనక సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి. ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది. ఈశాన్యం దిక్కులో ఏ పూజ చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాంటి ఈశాన్యం దిక్కులో ఒక తమలపాకును తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం, 1 రూపాయి కాయను వేసి, కొద్దిగా పసుపుని తీసుకొని ముద్దలా తయారు చేసి పసుపు ముద్దని తమలపాకులో పెట్టి, రూపాయి కాయన్ని పెట్టి అక్కడ పచ్చకర్పూరం, ఎర్రని పుష్పం, కొద్దిగా గరికను సమర్పించి ఓం గం గణేశాయ నమః అంటూ 11 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. ఇలా రేపు ఉదయం మరియు సాయంకాలం ఏ సమయంలోనైనా చేయవచ్చు. రేపు పంచమి తిథి బుధవారం రోజున పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే గనక సకల ఐశ్వర్యాలు లభించటమే కాదు, ఆగిపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. మీకు రావాల్సిన ధనం కూడా వస్తుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. కుటుంబంలో గొడవలు ఉండవు. ఒక ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా నెలకొంటుంది. సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు బుధవారం పంచమి తిథి రోజున పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.